వీడిజిటల్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. మహిళా సాధికారత జగనన్నతోనే సాధ్యం. మహిళా దినోత్సవ వేడుకలో విశాఖ పార్లమెంటరీ వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ వెల్లడి. టీడీపీ బీజేపీ జనసేన పొత్తుతో జగన్ కు వణుకు మొదలైంది. మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విమర్శ. సంక్షేమం అభివృద్ధి చూసి వైసీపీలోకి బాని చేరికలు. కండువ వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన గాజువాక అభ్యర్థి ఉరుకుటు చందు. గాజువాక నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి. గెలిపించేందుకు జన సైనికులు అంతా సిద్ధంగా ఉన్నారు అంటూ పీఎస్సీ సభ్యుడు కోన తాతారావు వెల్లడి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఆ పార్టీలో చేరికలు మొదలయ్యాయి. గాజువాక అభ్యర్థి ఉరుకుటి చందు సమక్షంలో పలు వార్డులకు చెందిన యువత, మహిళలు పార్టీలో చేరారు. వీరందరికీ చందు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు అందించిన సంక్షేమం అభివృద్ధిని స్వాగతిస్తూ యువత, మహిళలు పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు. స్వచ్ఛందంగా తామంతా పార్టీలో చేరుతున్నామని, ఆయా వార్డుల నుంచి యువకులు తెలియజేశారని, వారందరినీ ఆహ్వానించి కండువాలు వేశామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గాజువాక శిఖరం పైన పార్టీ జెండాను ఎగరవేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. 67వ వార్డు జోగవానిపాలెం నుంచి చట్టి మురళి, 73వ వార్డు చిన్న నడుపురు నుంచి నంబారు నగేష్ల సారథ్యంలో యువత, మహిళలు వైకాపాలో చేరారు. గాజువాక నియోజకవర్గంలో మరి పెద్ద ఎత్తున మహిళలు, యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మరి ముందుకు వచ్చారు. మరి ముఖ్యంగా 67వ వార్డులో మన 67వ వార్డు జోగవానిపాలెంకి చెందిన చట్టి మురళి గారి ఆధ్వర్యంలో మరి 67వ వార్డు నుంచి మహిళలు మరియు యువకులు కూడా పెద్ద ఎత్తున ఈరోజు సుమారు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఏదైతే వారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకంతో ఈ యొక్క పార్టీలోకి ఇచ్చేశారో వారందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధారణంగా ఆహ్వానిస్తూ మరి రానున్న రోజుల్లో వారికి గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ప్రాముఖ్యత లభిస్తుందని, వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించి వారికి తగిన రీతిలో వారిని గుర్తిస్తుందని చెప్పి మరి తెలియజేసుకునే సందర్భంగా వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మరి నమ్మకంతో వచ్చింది. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి 85 లక్షలు వసూలు చేసి మోసం చేసిన హనుమత్ రమేష్ కుమార్, ఎల్ సాయి ప్రవీణ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు నిందితులను తరలించినట్లుగా డీసీపీ 2 మోకా సత్యబాబు రమేష్ కుమార్లు తెలియజేశారు. వెస్ట్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. బాధితుడు దుంపల కృష్ణారావు వారి కుమారుడితో పాటుగా మొత్తం 12 మందికి రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసినట్లుగా తమకు ఫిర్యాదు ఇచ్చారని చెప్పారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు. వీరి నుంచి ఓ కారు, 2 ద్విచక్ర వాహనాలు, పోలీస్ యూనిఫామ్, పోలీస్ బెల్ట్, బూట్లు, పిస్తోలు, ల్యాప్టాప్, నకిలీ కాల్ లెటర్ పత్రాలు, రైల్వేలో డీసీఓ 1 పేరుతో ఉన్న నకిలీ రబ్బర్ స్టాంపులు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో వెస్ట్ ఏసీపీ అన్నపు నరసింహమూర్తి, పెందుర్తి సిఐ ఎల్ రామకృష్ణలు పాల్గొన్నారు. హనుమంతు రమేష్ కుమార్, ఎక్స్ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఉద్యోగం నుంచి రిమూవ్ చేయబడ్డాడు. తర్వాత ఆయన వైజాగ్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నానని చెప్పి ప్రజల్ని మోసం చేయడం జరిగింది. కొంతమందిని నమ్మించడం జరిగింది. నమ్మించి ఎస్ఐ అనేటువంటి ఉద్దేశంతో ఎదుటి వాళ్ళని నమ్మించి మోసం చేయడం జరిగింది. ఈయన నాకు డిఆర్ఎం ఆఫీసులో రైల్వేస్లో డిఆర్ఎంగా పనిచేస్తున్నటువంటి ఆయన మా వైఫ్కి మేనత్త అని మేనమామ అని చెప్పి
ఆయన రిటైర్ కాబోతూ ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా కొన్ని ఉద్యోగాలు వేపిస్తాము అని చెప్పేసి కొంతమందిని మోసం చేయడం జరిగింది. ఇలా 12 మంది వరకు ఈయనకి తెలిసినటువంటి వాళ్ళని ఈయన నైబర్స్ని నమ్మించి వాళ్ళ దగ్గర 85 lakhs వరకు డబ్బులు వసూలు చేయడం జరిగింది. నెక్స్ట్ ఈయన వీళ్ళని నమ్మించడం కోసం వీళ్ళందరినీ కూడా విజయవాడ తీసుకుపోయి అక్కడ ఒక ఎగ్జామినేషన్ కూడా ఫేక్ ఎగ్జామినేషన్ రైల్వే ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళందరినీ మీకు అపాయింట్మెంట్ లెటర్స్ ఒక ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ తయారు చేసి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్ అని చెప్పి సికింద్రాబాద్ తీసుకెళ్ళిపోయి 10 days అక్కడ ఉంచడం జరిగింది. అయితే అది మోసం కాబట్టి అతను మేనేజ్ చేయలేక వాళ్ళందరినీ అక్కడ వదిలేసి రావడం జరిగింది. వదిలేసి వచ్చిన తర్వాత మోసపోయామని గ్రహించినటువంటి బాధితులు ఇతను సొంత ఊరు మిలియాపుట్టి మండలం శేఖరపురం పోయి అక్కడ వీళ్ళ పేరెంట్స్తో వాళ్ళతో గొడవ పడిన తర్వాత ఇతను ఈ యొక్క డమ్మీ పిస్టల్ తోటి కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆ కంప్లైనెంట్ దగ్గరికి పోయి ఎన్నికల కలవేళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చే హామీలపైన నాయకులు ప్రచారం ప్రారంభించారు. నగరంలో ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఏపీసీసీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ రాకేష్ రెడ్డి ఇందిరమ్మ అభయహస్తం కింద 5,000 రూపాయల సాయానికి సంబంధించిన యాప్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బియ్యం కార్డు గల ప్రతి కుటుంబానికి 5,000 బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు యాప్ను డౌన్లోడ్ చేసుకుని ప్రజలకు పథకం గురించి వివరించాలని హితవు పలికారు. ఇప్పటికే ప్రత్యేక హోదాపైన మాటిచ్చామని త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పర్యటిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రామారావు, కొంప గోవిందరాజు, శ్రీనివాసరావు, మహమ్మద్, అబిత, ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఒకటి ఇదివరకే మనం చూసిన ఇందిరమ్మ అభయం ఏదైతే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపూర్లో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి ఒక డిక్లరేషన్ ఇచ్చినారు. ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ మొదటి డిక్లరేషన్గా ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ప్రతి నెల ఆర్థిక సాయం అందించే విధంగా డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో 5,000 రూపాయలు ఇచ్చే విధంగా ఒక డిక్లరేషన్ లేడీస్కి ఒక డిక్లరేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ మా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు విజయవాడలో ఈ యాప్ ఒకటి డిజైన్ చేసి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ యాప్ ద్వారా మన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త బూత్ లెవెల్లో ప్రతి కుటుంబాన్ని ఈ బీపీఎల్ ఫ్యామిలీస్కి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా కలిసి అక్కడ రిజిస్టర్ చేసుకునే కార్యక్రమం ఈ యాప్ ద్వారా చేయడానికి ఒక రూపకల్పన యాప్ తయారు చేయడం జరిగింది. దాన్ని ఇవాళ షర్మిలారెడ్డి గారు లాంచ్ చేశారు. దాంట్లో భాగంగా ఆవిడ లాంచ్ చేసిన తర్వాత 5 గంటలకు లాంచ్ చేశారు. దాని తర్వాత ఇక్కడ విశాఖపట్నంలో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్గా విశాఖపట్నం ఇన్ఛార్జ్గా మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా నాయకులు అందరూ కలిసి కూడా ఆ యాప్ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసేది చెప్తుంది, చెప్పింది చేస్తుంది. మనకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే. కనుక ఇది సాధ్యమైన హామీనే ఇవ్వాలని చెప్పి కూడా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఆధ్యాత్మికవేత్త సంఘ సేవకుడు ఎంబీఆర్ ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి నూకాలమ్మ వారి జాతర ఘనంగా నిర్వహించారు. ఎంబీఆర్ ఇంటి నుంచి ప్రారంభమైన ఘటాల ఊరేగింపు అనకాపల్లి పురవీధుల మీదుగా నూకాలమ్మ అమ్మవారి గుడికి చేరుకుంది. కుటుంబ సమేతంగా అమ్మవారు ఘటాలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా గుడికి చేరుకున్నారు. అమ్మవారి ఘటాల ఊరేగింపులో సాంస్కృతిక నృత్యాలతోని కోలాటం, తప్పెడుగుళ్ళు, కేరళ వాయిద్యాలు, తమిళ నృత్యాలతోని అనకాపల్లి పట్టణం జనసందోహంగా మారింది. ఇప్పటికే ఎంవీఆర్ ఉచిత తీర్థయాత్రల పేరుతో పట్టణ గ్రామీణ ప్రాంతాల భక్తులకు తీర్థయాత్రలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. ఎంవీఆర్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేసి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో నిలబడుతున్నట్లుగా ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. అమ్మవారు మొక్కు తీర్చుకున్న వెంటనే తన రాజకీయ కార్యాచరణ ప్రకటించనున్నారు. శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవములు పాల్గొన బహుళ అమావాస్య నుంచి చైత్రమాహల బహుళ అమావాస్య వరకు కూడా నెల రోజులు అత్యంత వైభవంగా జరుగుతాయండి. ఈ సంవత్సరం శివరాత్రి అమావాస్య నుంచి అంటే మాఘ బహుళ అమావాస్యలో కూడా ఇంత జనసందోహంతో సాంస్కృతిక కార్యక్రమాలతో అనేక విశేషమైన కార్యక్రమాలతో కూడా అందరూ పిల్ల పాపలతో వచ్చి అమ్మవారికి వండుకొని గంపజాతలు చేసుకున్నారండి. అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా శ్రీ అమ్మవారికి దర్శనం చేసుకున్నారు, పండుగలు చేసుకున్నారు. కొత్త జాతర మహోత్సవం ఈ అమావాస్య నుంచే ప్రారంభమైనట్టుగా శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థాన వాతావరణం అంతా కూడా అంత కనువిందుగా కనిపిస్తున్నదండి. ఇక్కడ నక్కవనిపాలెం గ్రామం ఆరాధ్య దైవమైన
ఏడుగుడుల ఆలయాన్ని మహోత్సవానికి సంబంధం లేని నరసింగరావు అనే వ్యక్తి తనపైన వ్యక్తిగత బెదిరింపులకు కూడా పాల్పడుతున్నాడని గ్రామ కమిటీ అధ్యక్షుడు డివిఎస్ ప్రసాద్ ఆరోపించారు. నరసింగరావు చేస్తున్న దౌర్జన్యాలకు నిరసనగా గ్రామ కమిటీ సిబ్బంది స్థానికులతో కలిసి ఆదివారం శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షుడు డివిఎస్ ప్రసాద్, వైసీపీ స్థానిక కార్పొరేటర్ సాడి పద్మారెడ్డిలు మాట్లాడారు. గత 46 సంవత్సరాల నుంచి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏడుగుల సంబరాలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. ఆలయ విషయంలో నరసింగరావు కుటుంబ సభ్యులకు తగాదాలు న్యాయస్థానంలో నడుస్తున్నాయని ఆరోపించారు. ఇదిలా ఉండగా దాన్ని ఎదుర్కోలేక అక్రమంగా బిల్డర్ సహాయంతో అర్ధరాత్రి రహదారిని నిర్మించారని చెప్పారు. గ్రామ కమిటీపైన కక్ష సాధింపు చేస్తున్న నరసింగరావు పైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని గ్రామ కమిటీ అధ్యక్షుడు డివిఎస్ ప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి దుంగి దిలీప్ కుమార్, గ్రామ కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు మాకు మా గుడి స్థలంలో కోర్టులో వివాదాలు ఉంటుండగా ఆయన రోడ్డు ఫామ్ చేశారు. ఇప్పుడు బిల్డరు అప్పాదిగిరి గారు 15వ వార్డు కార్పొరేటర్ భర్త ఆయన వివాదంలో ఉందని తెలిసి కూడా కోర్టులో ఉంది కూడా దాని మీద రోడ్డు ఫామ్ చేశారు. దీని మీద మా గ్రామస్తులందరం అడగడం జరిగింది. దీనిపైన మేము కోర్టుకు కూడా మా కోర్టు ప్రొసీడింగ్ ఉన్నప్పుడు మీరు ఎలా చేస్తారు, అందులోనూ కూడా గుళ్ళు మీరు చూసినట్టయితే ఆ గుడి చుట్టుపక్కల పూర్వం నుంచి కూడా చుట్టూ కూడా మా అమ్మవారి తాలూకు కార్యక్రమాలు జరిగేవి. గ్రామస్తులే కానీ రాజకీయ పార్టీలు అందరూ కూడా దీని మీద ఉద్యమిస్తున్నారు. ప్రతి ఒక్కరి నినాదం కూడా ఒకటే, గుళ్ళు గ్రామానివి, ఆ గుళ్ళు గ్రామానికి అప్పచెప్పాలా. గుడి తాలూకా స్థలంలో ఆక్రమించి రోడ్డు వేశారు. అది కూడా గ్రామ గుడి తాలూకా స్థలం, దాన్ని రక్షింపబడాలనే ఉద్దేశంతో ముత్యాలమ్మ తల్లి అమ్మవారి గుడి మన స్థలం, మన గ్రామానికి ఎప్పటి నుంచి మన పూర్వీకులు పూజలు చేస్తూనే ఉన్నారు. అమ్మవారికి ప్రతిదీ కూడా నైవేద్యాల దగ్గర నుంచి దూపదూపాల వరకు మనమే చేస్తున్నాము. కానీ ఈరోజు కొన్ని సంవత్సరాలుగా పెద్దలు చేసిన ఐకమత్యానికి ఒక మహాబలంగా ఉండాలనే నినాదంతో ముందుకెళ్ళడం వల్ల అందరినీ కలుపుకొని గ్రామస్తులందరూ కలిపి పూజారికి ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు అది ఒంటరి పోరాటంలో అయిపోయింది. గ్రామస్తులు కూడా రానివ్వట్లేదు అనేసి మా పెద్దలు చెప్పడం కూడా జరిగింది. అదే విధానికి మేము చట్టాన్ని గౌరవిస్తాం, అలాగే మా గ్రామ పెద్దల హక్కుల్ని కూడా మేము గౌరవిస్తాం. ఈరోజు గ్రామ నినాదం గ్రామానికి అమ్మవారి ఆలయాల్ని అప్పచెప్పాల్సిందిగా గ్రామస్తులు అందరం కోరుచున్నాం. కనుక వచ్చే ఎన్నికల్లో గాజువాక నుంచి తెదేపా జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలోకి దిగితే బాగుంటుంది అనేది పార్టీ క్యాడర్ ఆలోచన అని పార్టీ పీఎస్సీ సభ్యుడు కోన తాతారావు అన్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో తాతారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాజువాకలో అనేక సమస్యలు పరిష్కారం కాక అపరిష్కృతంగా ఉన్నాయని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో గొప్పదని చెప్పారు. ఆయన ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి సేవలు అందించాలన్నది తామందరి అభిప్రాయమని పేర్కొన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. గాజువాకకు పవన్ రావాలన్నది తనొక్కరి మాట కాదని ప్రజల మాట అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి, గంధం వెంకట్రావు, తిప్పల రమణారెడ్డి, దుల్ల రామనాయుడు, జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయాలని, పవన్ కళ్యాణ్ గారు వలనే భవిష్యత్తు కలుగుతుందని ఆశతో వాళ్ళు కూడా ఎదురుచూస్తూ ఉన్నారు. అందుకు మాకు దేశం గర్వించదగ్గ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్టీల్ ప్లాంట్ని దానిపైన ఆధారపడినటువంటి దాదాపు 32,000 కుటుంబాలతో పాటు నిర్వాసితులుగా ఉన్న 140,000 కుటుంబాలకి మేలు చేయాలంటే, ఉపాధి కల్పించాలంటే పవన్ కళ్యాణ్ గారు రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి విశాఖపట్నం గాజువాకలో పోటీ చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడుతుంది. గాజువాక అనేది గేట్వే ఆఫ్ ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్ర అనేటువంటిది దాంట్లో గాజువాక ఇది ముఖద్వారం. ఈ ముఖద్వారం ఎందుకంటారంటే ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా కూలీనాలు చేసుకోవడానికి ఇక్కడే అందరూ శ్రేణివాసం ఏర్పరచుకున్నారు కాబట్టి ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. అందుకు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసి అసెంబ్లీకి వెళితే మాకు గాజువాకలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారంతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనేటువంటిది మా అందరి తాలూకా ఆకాంక్ష. మహిళా సాధికారత జగనన్నతోనే సాధ్యమైందని మాజీ ఎంపీ, విశాఖ పార్లమెంటరీ వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ హితో పలికారు. విశాఖ వాకర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్, వైజాగ్ పటం క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో దొండపర్తి స్థానిక భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
బొత్స ఝాన్సీ హాజరే జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశాఖ వాకర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వైజాగ్ క్లబ్ సభ్యులు ఎంతో పాజిటివ్ ఎనర్జీతో పనిచేస్తున్నారని అన్నారు. ప్రతి మహిళ తనకు తాను రక్షించుకునే విధంగా తయారు కావాలని హితవు పలికారు. మహిళలకు గుర్తింపు, రిజర్వేషన్ ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ బి రాజుపాత్రుడు, చీఫ్ అడ్వైజర్ ఆర్గనైజర్ ఢిల్లీరావు, వి సన్యాసిరావు, తాతాజీ, మాజీ కార్పొరేటర్ బి ఉమామహేశ్వరరావు, మహిళా అధ్యక్షురాలు ఆర్ జగదాంబ, కోశాధికారి సూర్యకుమారి, కార్యదర్శి పి రాధిక, సరగడం వెంకట్రావు, రాము మాస్టర్, శ్యామ్ ప్రసాద్, ఐ వెంకట్రావు, కృష్ణంరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎప్పుడు కూడా మనకి ఒక నానుడు అంటే పడేశారు. ఎక్కడ చూసినా మహిళలు ఎక్కడున్నారంటే ఎక్కడో ఆకాశంలో సగం, ఎక్కడ చూస్తే మనం కనం అని. కానీ అది కాదు, ఇప్పుడు దాన్ని పూర్తిగా రూపుమాపి ఎక్కడ చూసినా ఇంకొకటి మనకు ఎందెందు వెతికినా సందేహం లేదు అన్నందుగలడు శ్రీహరి సరి మన సింహాద్రినాథుని పక్కనే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడికన్నా ఎక్కడ విన్నా మహిళలు లేనిదే ఏ కార్యక్రమం లేదు. ఒకప్పుడు పోరాటం దీనికోసం ఈక్వల్గా వేతనాలు ఎవరైనా పోరాటం చేసుకున్న అంతర్జాతీయ ఉమెన్స్నే తెచ్చుకున్నాం. కానీ ఈరోజు అది కాదు కదా. మన వెనకని సోదరులే మనల్ని ప్రోత్సాహం చేస్తూ మీరు చెయ్యండి, మేము ఉంటాం, ధైర్యం భరోసా ఇచ్చి అటువంటి సమాజాన్ని ఈరోజు తెచ్చుకున్నాం. ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది మార్చి 8వ తారీఖుని సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించాం. బట్ ఆ రోజు మహాశివరాత్రి వల్ల ఈరోజు 10వ తారీఖుని వచ్చి ఆ యొక్క సెలబ్రేషన్ వచ్చి జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మా ఆహ్వాన్ని మన్నించి ఈ శ్రీమతి డాక్టర్ ఝాన్సీ లక్ష్మి గారు మా ఆహ్వాన్ని మన్నించి ఇచ్చేశారు. సో ఆమె అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి తమ అమూల్యమైన సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. మాకు పార్కులో ఒక 5,000 మంది మార్నింగ్ ఈవినింగ్ వాకర్స్ ఉంటారు, యోగా టీము. అదేవిధంగా వైజాగ్పేటం క్లబ్లో కూడా ఈ 800 మంది మెంబర్స్ ఉన్నాము. మా సౌత్ ఎమ్మెల్యే గారితో పాటే ఈ ఎంపీ స్థానాన్ని కూడా మా 2 క్లబ్బులు కూడా 22 క్లబ్బులకి మేము అధ్యక్షులని. అన్ని క్లబ్బులు కూడా ఈ యొక్క వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మేము 100% మనస్ఫూర్తిగా వాళ్ళకి పనిచేసి ఇచ్చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే గారు ఈ యొక్క వైఎస్ఆర్ పార్క్కి జిమ్ ఐటమ్స్ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దానికి ఆ యొక్క పార్క్కి ఏ అయితే లోటుపాట్లు ఉన్నాయో అన్నీ కూడా ఉడా చైర్మన్తో మాట్లాడి, ఉడా సెక్రటరీతో మాట్లాడి, ఉడా కమిషన్తో మాట్లాడి ఆ యొక్క అన్ని పనులు కూడా ఫుల్ఫిల్ చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుతోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైందని టీడీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఈ నేపథ్యంలో ఈ రాజకీయ పొత్తు ఆవశ్యకత ఉందని చెప్పారు. ఈ పొత్తు రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా ప్రజాభిష్టంగా ఏర్పడిందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర సహకారం కీలకమని, ఈసారి సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగాలి అంటే కేంద్ర ప్రభుత్వ చొరవ అవసరమని చెప్పారు. విశాఖలో కార్పొరేషన్ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేశారని విమర్శించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జనసేనకులు, బీజేపీ నాయకులు అందరూ కలిపి ఈ పొత్తుని స్వాగతిస్తున్నాం. మేమందరం ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి క్లిష్ట పరిస్థితులు, అలాగే ఈ క్లిష్ట పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా, అటు రాజ్యసభ సభ్యులు కావచ్చు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లోక్సభకు సంబంధించినటువంటి ఎంపీస్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎమ్మెల్సీస్ కావచ్చు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు అందరూ కలిపి దీన్ని స్వాగతిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎందుకు స్వాగతిస్తున్నామని ఒక్కసారి ఆలోచిస్తే, ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి క్లిష్ట పరిస్థితులు, రేపు మనకి కేంద్ర సహకారం కావాలన్నా, కేంద్ర నిధులు సాధించుకోవాలన్నా మనం
కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి పార్టీలతో పొత్తుతో వెళ్తే బాగుంటుందని చెప్పేసి మెజారిటీ యొక్క నాయకుల యొక్క అభిప్రాయం. అంటే నాయకుల్లో కొంతమందిలో కొంత సొంత అభిప్రాయాలు ఉండొచ్చు వ్యతిరేకత భావం మీద, కానీ మెజారిటీ పార్టీ కండక్ట్ చేసేటువంటి ఐవీఆర్ఎస్ ద్వారా కనుక్కుంటే ఎక్కువ మంది ఈ పొత్తుకే స్వాగతం ఇచ్చారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విశాఖ టీవీ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభించింది. దొండపర్తి జంక్షన్ ఎరుకుమాంబ ఆలయం వద్ద చేపట్టిన ఈ శిబిరానికి గాను స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వి వెంకటరమణ మాట్లాడుతూ సామాజిక సేవలో భాగంగా ప్రతి ఏటా చేపడుతున్న ఈ శిబిరానికి కాస్మోలైఫ్ సహకారంతో బీపీ, షుగర్, సాధారణ పరీక్షలతో పాటుగా బాడీ కొలెస్ట్రాల్, స్కిన్ అండ్ ఎయిర్ ప్రాబ్లమ్స్, కీళ్ల నొప్పులు, మోకాల నొప్పులు వంటి వివిధ 20 రకాల టెస్టులు ఉచితంగా అందించామని చెప్పారు. కార్యదర్శి ఎస్ దిలీప్ మాట్లాడుతూ తమ అసోసియేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కేజీఎస్ ఫోరెనిక్స్ మెడిసిన్ ప్రముఖ వైద్యులు పి వెంకటరమణరావు, అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కొండబాబు, ఉపాధ్యక్షుడు ఎస్కే రహీం, కోశాధికారి ఎండి జలాలుద్దీన్, గౌరవ అధ్యక్షుడు పివిఆర్ మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచి ఆరోగ్యాన్ని ఇద్దాము, డ్రగ్ ఫ్రీ లైఫ్లోకి వెళ్దాము అనే ఉద్దేశం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఊబకాయం అంటాం కదా, ఓవర్ వెయిట్ ఉండడము, బీపీలు ఉండడము, షుగర్లు ఉండడము, థైరాయిడ్ ప్రాబ్లం ఉండడము, ఆడవాళ్ళకైతే పీసీఓడి ప్రాబ్లం ఉండడము, దాని నెక్స్ట్ బ్యాక్ పెయిన్ అని, ముడుకుల నొప్పులని, మెడ నొప్పి అని, సర్వైకల్ స్పాండైటిస్, లంబా స్పాండైటిస్, ఇటువంటి థైరాయిడ్ ప్రాబ్లం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సింగిల్ రెమెడీ అండి అది కాస్మోలైఫ్ అనే ప్రోడక్ట్. సో ప్యూర్లీ న్యాచురల్ ప్రోడక్ట్, ప్లాంట్ ప్రోడక్ట్ ఇది. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు, దీనిలో ఎటువంటి హార్మోన్ ఉండదు. 100% నార్మల్ వెయిట్కి వస్తాము. బాడీలో ఫ్యాట్ కానీ, విజరల్ ఫ్యాట్ కానీ, మజిల్ ఫ్యాట్ కానీ నార్మల్ పొజిషన్కి వచ్చి బీపీలు, షుగర్లు అన్నీ నార్మల్ అయిపోయి హెల్దీ లైఫ్ లీడ్ చేస్తాము. ఎందుకంటే బీపీ పెరిగినా, షుగర్ పెరిగినా రేపొద్దున పక్షవాతం రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, బ్రెయిన్లో స్ట్రోక్ రావచ్చు. అలాగొచ్చి మనం మంచాన పడితే మన ఫ్యామిలీ అంతా ఇబ్బందులు పడిపోతారు. సో మనం ఎప్పుడైతే ఈ అసోసియేషన్లో అంతా ఆరోగ్యంగా ఉన్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి నాకు ఒక మంచి ఆలోచన వచ్చి ఆ కాస్మోలైఫ్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెంకీ ఉండు, మా ఎవరు లాయర్ గారు మూర్తి గారు వీళ్ళందరూ వచ్చారు నా క్లినిక్ వస్తే ఏదో చేద్దాం సార్ అంటే. సో వీళ్ళందరికీ ఒక కమ్యూనిటీకి అంటూ ఏదో ఒక ఉపకారం, మంచి పని చేద్దామనే ఉద్దేశంతో నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి క్యాంప్ పెట్టమన్నాను. సో వాళ్ళు వచ్చి క్యాంప్ పెట్టారు. ఈ క్యాంప్కి వీళ్ళందరూ సహకరించి క్యాంప్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. మంచి ఆరోగ్యాన్ని తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ విశాఖ యూనియన్కి పేరు అయితే విశాఖ టీవీ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ అని నామధేయంగా పెట్టి మేము ఒక టెక్నీషియన్ అందరం కలిసి యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. మాకు గతంలో యూనియన్ లేకముందు టెక్నీషియన్లు అందరూ కూడా చాలా ఇక్కట్లు పడ్డారు. ఇప్పుడు ఈ యూనియన్ ఏర్పరచుకోవడం వల్ల మాకున్న సాధక బాధలన్నీ కూడా ఒకరి నుంచి ఒకరికి తెలుసుకొని చాలా కలిపిమెలుపుగా పోతున్నాం మేము. అయితే ఈ సమయంలో మా టెక్నీషియన్ సోదరులు అందరూ కూడా చాలా అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బందుల పాలు అవుతున్నారు. అయితే ఇటువంటి తరుణంలో ఏం చేయాలని ఆలోచిస్తే మేమంటూ ఒక మెడికల్ క్యాంప్ని పెట్టి ఆ మెడికల్ క్యాంపులో ఎవరైతే టెక్నీషియన్లు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ అనారోగ్య పరిస్థితుల్లో బాగుండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఒక స్థితిగా తీసుకొని మేము ఈ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. అయితే సార్ మాకంటూ కొన్ని డిమాండ్స్ అయితే ఉన్నాయి సార్. మా టెక్నీషియన్ని ఏ గవర్నమెంట్ కూడా ఆదుకోవట్లేదు. ఒక టీవీ టెక్నీషియన్లు అందరినీ కూడా మా టెక్నీషియన్లు అందరినీ గవర్నమెంట్ ఆదుకోవాలని ఎప్పటి నుంచో మేము ఈ పోరాటం చేస్తూనే ఉన్నాం. అయితే ఈ యూనియన్ అనేది రాష్ట్రాల వారీగా మేము రాష్ట్ర స్థాయిలో యూనియన్ అనేది స్టేట్లో నిర్మించుకోవడం జరిగింది. అయితే సుమారుగా మా టెక్నీషియన్లు అందరూ కూడా ఏఈటియు అని ఒక నామధేయంగా తీసుకుని స్టేట్కి ఒక పేరు పెట్టి ఆంధ్ర ఎలక్ట్రానిక్ ట్రేడ్ యూనియన్ కింద పెట్టాం సార్. దీంట్లో సుమారుగా 5,000 మంది టెక్నీషియన్లు అందరూ కూడా ఉన్నారు. అయితే మాకంటూ గవర్నమెంట్ ఎటువంటి సహాయ సహకారాలు అందించట్లేదు. ఒక రిక్షా వాడిని ఆదుకుంటుంది, ఒక ఆటో వాడిని ఆదుకుంటుంది, అలాగే మోటార్ ఫీల్డ్ని ఆదుకుంటుంది, ఒక సైకిల్ వాళ్ళని కూడా ఆదుకుంటుంది. వీళ్ళందరినీ కూడా ఒక ట్రేడ్ యూనియన్గా గమనించి ట్రేడ్గా గమనించి వాళ్ళందరినీ ఆధీనంలో తీసుకుంది. జీవీఎంసీ 76వ వార్డు పరిధి స్వతంత్ర నగర్లో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ను తక్షణమే అక్కడి నుంచి తరలించాలి అని ప్రజా పౌర సామాజిక సేవా సంస్థలు డిమాండ్ చేస్తాయి. ఈ మేరకు పల్లా కార్తిక్ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో 16 కాలనీలకు సంబంధించి యువతతో కలిసి మహాధర్నాను నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ట్రస్టు చైర్మన్ పల్లా కార్తిక్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే యార్డును తరలించారని, కొన్నేళ్లుగా ప్రజలు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
రోగాల బారిన పడి మత్స్యవాత పడుతున్నా కూడా జీవీఎంసీకి చలనం లేకుండా పోయిందని ఆరోపించారు. ఊరి చివన ఉండాల్సిన డంపింగ్ యార్డ్ను నివాసాల మధ్యలో ఉంచడం కరెక్ట్ కాదని హితవు పలికారు. దీనిపైన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాలనీ ప్రజలు ఈ సందర్భంగా మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ సమీపంలో తమ నివాసాలు ఉండటం పట్ల తమ పిల్లలకు వివాహాలు జరగడం లేదని, పెళ్లి సంబంధాలు కుదరడం లేదని వాపోయారు. ప్రజా సమస్యగా భావించి ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ఇక్కడి నుంచి తరలించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ యొక్క 16 గ్రామాల మధ్యలో తీసుకొచ్చి ఈ యొక్క డంపింగ్ యార్డ్ని పెట్టడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది గవర్నమెంట్ని మేము ప్రశ్నిస్తున్నాము. అది జనాలు చూస్తున్నారు. ఆల్రెడీ గవర్నమెంట్ కూడా చూడాలి. జోనల్ కమిషనర్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ వాళ్ళు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు మాకు ఒక ప్లేస్ చూపించండి అని వాళ్ళు మాకు చెప్తున్నారు. మేము చూపిస్తే గవర్నమెంట్ ఎందుకు సార్ చూపించడానికి? మాకేముందని ఇక్కడ మేము చెప్పడానికి? ఏదో ఉంటున్నాము, పిల్లలు పెద్దలు అందరూ ఏదో ఉంటున్నాము అనకూడదు. కానీ ఈ డంపింగ్ యార్డ్ పెట్టడం వల్ల మా ఊరికి సంబంధాలు కూడా రావడం మానేసాయి చేసుకోవడానికి. ఇంత వాసన వస్తుంది, ఎక్కడ ఇలాగైతే ఎలాగ మీరు మరీ ఇంత దాంట్లో ఉంటే ఎలాగని చెప్పేసి ఏదో చెప్పుకోవడానికి ఏదో సొంతంలో ఎప్పటి నుంచో ఉంటున్నాం. 10 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది పెట్టి. ఫస్ట్ ఏదో చిన్నది అన్నారు. రోజుకి 1200 టన్నులు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది సార్. చూడండి ఎంత గట్టిగా ఉందో. దీని నుంచి అలాగ పాకిపోతుంది దానికి అంత అలాగన. ఇది ఇంకెక్కడి వరకు వెళ్తుందో కూడా దీనికి చెప్పలేము, ఊహ అందలేనిది. ఆల్రెడీ ఇప్పుడు 1200 టన్నులు ఇప్పటికే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే చూడండి. ఒక్కొక్కసారి అయితే వారం రోజులు ఇక్కడే ఉంచేస్తారు తీరు. ఈ వారం రోజులు మేము ఇంకా ఆ కంపుకి చచ్చిపోవడమే. సాయంత్రం 6 అయితే స్టార్ట్ అవుతుంది, ఇంకా తెల్లవారులు ఇంకా అలా ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుంటారు, ఏదో చేస్తారు. ఎవరు కనీసం భోజనం కూడా చేయలేని పరిస్థితి. 75, 76 వార్డు గ్రామస్తులకి నా నమస్కారాలు. మెయిన్గా ఇక్కడ డంపింగ్ యార్డ్ గత కొన్ని సంవత్సరాలు పెట్టి చాలామంది ఆరోగ్యకరంగా ఇబ్బంది పడుతున్నారు. మనం సిటీలోని ఒక ఎండాడ్లోని ఒక డంపింగ్ యార్డ్ పెట్టాం. ఆ డంపింగ్ యార్డ్ సుమారు 18 ఎకరాల్లో పెట్టాం. అది రోజుకి 15 మెగావాట్ ప్లాంట్ పెట్టాం, పవర్ ప్లాంట్. సో అలాంటి డంపింగ్ యార్డ్ని మన గాజువాకలోని తరలిస్తే ఇక్కడున్న ప్రజలు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. అది తరలిస్తే రాబోయే రోజుల్లోని మనకి ఆ పవర్ జనరేషన్ అవుతుంది. ఇక్కడ జనాలు ప్రాణాలు ఆరోగ్యం కాపాడలు అవుతాం. కానీ దీనికి మేము మా యూత్ అందరూ కూడా వచ్చి చేస్తున్నాం. కానీ ఇది మెయిన్ ఏంటంటే లోకల్ ఎమ్మెల్యే, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ, జీవీఎంసీ కమిషనర్ కానీ, అదేవిధంగా కార్పొరేటర్ కానీ స్పందిస్తూ, మేయర్ కానీ స్పందిస్తూ తక్షణమే ఇక్కడ డంపింగ్ యార్డ్ సమస్యని ఇమీడియట్గా సాల్వ్ చేయకపోతే ఇక్కడ అనేక రకమైన పిల్లలు, ముఖ్యంగా పిల్లలు డయేరియా ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా హెల్త్ పట్ల మనకి చాలా వరకు ఇంపాక్ట్ పడుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహిళా సాధికారత జగనన్నతోనే సాధ్యం. మహిళా దినోత్సవ వేడుకలో విశాఖ పార్లమెంటరీ వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ వెల్లడి. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుతో జగన్ కు వణుకు మొదలైంది. మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విమర్శ. సంక్షేమం, అభివృద్ధి చూసి వైసీపీలోకి భారీ చేరికలు. కండువ వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన గాజువాక అభ్యర్థి ఉరుకుటు చందు. గాజువాక నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి. గెలిపించేందుకు జన సైనికులు అంతా సిద్ధంగా ఉన్నారు అంటూ పీఎస్సీ సభ్యుడు కోన తాతారావు వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.